కొత్త బంగారు లోకం ప్రోగ్రాంకి స్వాగతం. మీ సమస్య మా పరిష్కారము. నేను కల్పన నాగిశెట్టి, హైకోర్టు అడ్వకేట్గా చేస్తున్నాను. డాక్టర్ హరికుమార్ గారు సైకాలజిస్టు, సర్జను. విజయ్ కుమార్ గారు రిటైర్డ్ ఏసీపీ. మీ సమస్యలతో మా పరిష్కారాన్ని అందుకోండి. సమస్య అంటేనే సమస్య పోయేది అని అర్థం. సమాధానం తప్పకుండా ఉంటుంది. దీన్నే రిచర్డ్ బాక్ ఇల్యూజన్స్ అండ్ వన్ అనేటువంటి అద్భుతమైనటువంటి బుక్స్ రాసినటువంటి ఆయన ఏమన్నారంటే, వీ ఆల్వేస్ లుక్ అట్ ది ప్రాబ్లం బట్ సర్చ్ ద సొల్యూషన్ సరౌండింగ్ ఇట్. అంటే దాని చుట్టుపక్కలనే ఉంటుంది, మనం చూడడం అన్నట్టు, ఒకవైపే చూస్తామన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే, అంటే ముందు చూస్తూ ఉంటాం, వెనకనే సొల్యూషన్ ఉంటుంది. కానీ మేము మీ ప్రాబ్లంలో లేం కదా, బయట ఉన్నాం కదా. మీరు చెప్తున్నప్పుడు సగం సొల్యూషన్ మీకు అర్థమవుతుంది. అయితే చూడు, ఆ సగం సొల్యూషన్ నీ దగ్గరే ఉంది చూడు అని చెప్తాం. ఎందుకంటే ఇదే జీవితంలో ఆట. అంటే మనం సమస్య సృష్టించుకుంటాం, సమస్యకు సమాధానాన్ని మనమే వెతుక్కోవాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడ్డాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, వీలు పడవచ్చు, వీలు పడకపోవచ్చు, అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ ఈ డిస్కషన్స్లో ముఖ్యంగా కొత్త బంగారు లోకం ఏం చేస్తుందంటే, మనం ఎంతో మంచి మూడ్లో ఉంటే మన జీవిత భాగస్వామిని ఏమని పిలుస్తాం చెప్పండి? బంగారు అని పిలుస్తాం. ఆ కొత్తగా చూసేటువంటి కోణాన్ని మీ నుండి చూడండి. కొంతకాలం గడిచిన తర్వాత, వద్దు బాబు, పెళ్ళొద్దు, పెళ్ళామొద్దు, భర్త వద్దు, పెళ్లి చేసుకోకుంటే హాయిగా ఉంటుంది. ఎలా అయితే దోమెతెరలోకి దోమ వెళ్ళేంత వరకు చాలా ట్రై చేస్తుంది, వెళ్ళిన తర్వాత బయటికి రావాలని ఎలా ప్రయత్నం చేస్తుందో, మ్యారేజ్ అంటే మెరీ ఏజ్, అంటే సంతోషము ఎంతో కాలంగా, ఎటర్నల్గా, యుగాలుగా వస్తూ ఉంది. స్వర్గం ఉందో లేదో కూడా మనకు తెలియదు, కానీ అంటాము పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. కానీ చాలామంది ఇక్కడ నరకాన్ని సృష్టించుకుంటారన్నట్టు. నీ దృష్టిని సరిచేసుకుంటే దునియా అంతా కూడా పూర్తిగా దివ్యంగా కనిపిస్తుందనేటువంటిది ఎలా ఉందో, ముఖ్యంగా భార్యాభర్తల బంధం కానీ మన జీవితంలో ఉన్నటువంటి అనుబంధాలన్నీ కూడా నీవు నీ దృక్కోణాన్ని, ఇఫ్ యూ చేంజ్ యువర్ పర్సెప్షన్, ఎవ్రీథింగ్ అపియర్స్ వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పీస్ఫుల్, వెరీ వెరీ ప్లజెంట్. కాబట్టి ఈ విధంగా మీరు చూడనటువంటి కోణాలను ఒక రిటైర్డ్ ఏసీపీ గారు, సీనియర్ పోలీస్ ఆఫీసర్ వేణుగోపాల్ గారు, హైకోర్టు అడ్వకేట్ కల్పన నాగిశెట్టి గారు, ఇలా అందరి కోణాలను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది మా కొత్త బంగారు లోకం. ఈరోజు ఎటువంటి సమస్య వస్తుందో చూద్దాం ఫోన్ ద్వారా. ఎందుకంటే పంచుకోవాలి, మనం పంచుకుంటుంటే మనకు ఒక పరిష్కారం దొరుకుతుంది. చాలా వరకు ఏమంటుంటారంటే, గుంభనంగా పెట్టుకుంటారు, ఆ గుండె బరువెక్కేసి గుండెపోటుతోనే పోతారు. అలా కాదు. ఈ గొడవలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే, ఒకరికొకరు సానుకూలంగా మాట్లాడుకోకపోవడం. కొద్దిగా కూర్చోవాలి, కుదురుగా కూర్చోవాలి. నేనే కరెక్ట్ అనేటువంటిది, నా కోణమే బెస్ట్ అనేటువంటిది కాకుండా ఇతరుల యొక్క కోణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. పొరపాట్లు జరిగి ఉన్నప్పుడు ఏమరుపాటుతనాన్ని, అంటే అవేర్నెస్ని పెంచుకుంటే, సిచ్యువేషనల్ అండర్స్టాండింగ్ పెరిగితే ఏమవుతుందంటే, మనకు భూతద్దంలో చూసేటువంటి తత్వం కాకుండా ప్రతిదాన్ని కూడా సరిగ్గా, సూటిగా, స్పష్టంగా, సరళంగా, సృజనాత్మకంగా చూసేటువంటి కోణం మనకు అబ్బుతుంది. మీకు అందించాలని, చూపించాలనేటువంటి మా చిన్ని సహృదయ ప్రయత్నం. హలో హలో, చెప్పమ్మా. రిటైర్డ్ ఏసీపీ గారు మాట్లాడుతున్నారు మీతో, సీనియర్ పోలీస్ ఆఫీసర్. చెప్పండమ్మా. చెప్పండమ్మా, మీ సమస్య ఏంటో. సార్ నా పేరు పూజిత. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. ఎప్పటి నుంచో నేను ఒక సమస్యను ఫేస్ చేస్తున్నాను. చెప్పమ్మా. అది మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పర్వాలేదమ్మా. అంటే ఫస్ట్ లో కొంచెం ఓకే, పర్లేదు, కానీ ఇప్పుడే కొంచెం ఆ సమస్య కొంచెం పెద్దగా అవుతున్నట్లు అనిపిస్తుంది నాకు. పర్వాలేదమ్మా, మీతో మీరు చెప్తే మీరు దాన్ని receive సంకోచించకుండా చేసుకుంటారో. చెప్పండి. నిర్భయంగా చెప్పొచ్చమ్మా. అదే మీతో చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారని కొంచెం భయం వేస్తుంది. ఏం లేదు తల్లి, మీ కుటుంబ సభ్యులు అనుకో,
ఒక అన్నకో లేకపోతే అక్కకో లేకపోతే పెదనాన్నకో ఎవరికో చెప్తున్నానని అనుకో, మీ దగ్గర ఓకే వాళ్ళకి సార్. చెప్తున్నానని చెప్పు. చెప్తాలే. సార్ లాయర్ మేడంతో చెప్పండి, చెప్తాను. మాట్లాడండి. చెప్పమ్మా చెప్పు. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. నాకు ఒక 1 year బ్యాక్ మ్యారేజ్ అయింది మేడం. ఓకే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. ఓకే నేను కొంతకాలంగా ఒక సమస్యను ఫేస్ చేస్తున్నాను మేడం. చెప్పమ్మా, పర్లేదు చెప్పు పూజిత. చెప్పమ్మా పూజిత. చెప్తున్నాను మేడం. చెప్పమ్మా. ఇప్పుడు నేను చెప్పేది విని మీరు నా గురించి ఏమనుకోకండి ఏమి మేడం. అనుకోనమ్మా, మీ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికే ఉన్నాం, చెప్పండి. చెప్తా. అంటే నాకు ఒక 1 year బ్యాక్ మ్యారేజ్ అయింది మేడం. హలో. చెప్పమ్మా, వినిపిస్తుంది, చెప్పు. ఒక 6 months బ్యాక్ నేను మా హస్బెండ్ దగ్గర ఒక న్యూడ్ వీడియో చూసాను ఫోన్ లో. ఓకే తను చూస్తున్నాను. అయితే అది నాకు ఎందుకో మళ్ళీ చూడాలి అనిపించి తను లేని టైంలో చూసాను అనమాట. తన ఫోన్ లో నాకు కనిపించింది. ఓకే, అంటే అది ఏదైనా ఫార్వర్డెడ్ అమ్మా లేకపోతే పోర్న్ వెబ్సైట్ లో చూసారా? వెబ్సైట్ లోనే మేడం. ఓకే. తను చూస్తుంటే నేను కూడా చూసాను. నాకు ఎందుకో మళ్ళీ ఒక చూడాలనిపించి అలా ఒక 2-4 times అట్లా చూసాను. అప్పటి నుంచి నేను దానికి ఎడిక్ట్ అయిపోయాను మేడం. ఎంతలా అంటే ఇప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం గ్యాప్ అంటే ఏదైనా ఖాళీగా కూర్చున్నా కూడా ఫోన్ లో ఇక అదే చూస్తున్నాను మేడం. అంతలా ఎడిక్ట్ అయిపోయాను దానికి నేను. మళ్ళీ ఒకవేళ నెట్ ప్రాబ్లం ఏమన్నా అవుతుందేమోనని ఒక వీడియో ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని మరీ పెట్టుకున్నాను మేడం. ఓకే. ఇప్పుడు నువ్వు ఆ సమస్య నుంచి బయటికి ఇది మేడం నా సమస్య. ఇది నాకు చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఒక అలవాటుగా మారింది. చెప్పమ్మా. అవును సార్. ఒకవేళ ఆ రోజుకు చూడలేకపోయావు అనుకో, నువ్వు ఎలా ఉంది నీకు నీ పరిస్థితి చెప్పు. అడిక్ట్ అయ్యా అని అంటున్నావు, మీ ఆయనకు తెలుసా నువ్వు ఇలా చూస్తున్నావు అని? అది చూడటం మా హస్బెండ్ చూసారు ఒకసారి. అతను చూసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడు. నన్ను అవాయిడ్ చేయడం వల్ల నేను ఇంకొక పర్సన్ కి దగ్గర అవుతానేమో అని నాకు భయం వేస్తుంది. ఓకే, మరి మీరు ఆయనతో చెప్పాలి కదా. ఆయన అవాయిడ్ చేసినా మీరు దగ్గర అవ్వడానికి ప్రయత్నించాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు పోతాయి. అంటే నేను అన్ని విషయాలు అట్లనే మాట్లాడతాను, బట్ దీని గురించి డిస్కస్ చేయలేకపోతున్నాను మేడం. ఆల్రెడీ అతను మీరు చూస్తున్నప్పుడు చూసాడని అన్నారు కదా. ఎంత దగ్గరికి అంటే ఎంత దగ్గరికి తీసుకోవాలనుకున్నా తను నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, దూరం పెట్టేస్తున్నాడు. అదే ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే పార్న్ అనేటువంటిది మగవాళ్ళు చూస్తే పర్లేదు, ఆడవాళ్ళు చూస్తే ఆడవాళ్ళ యొక్క క్యారెక్టర్ తప్పు అనేటువంటి భావన మీ హస్బెండ్కు ఉంది కాబట్టి, అంటే తను చూస్తే పర్లేదు. అయితే భార్య చూస్తే, ఎందుకంటే మీకు తెలుసు ముఖ్యంగా పాన్లో ఒక విచ్చలవిడి శృంగారత్వం అనేటువంటిది కానీ విచ్ ఈజ్ అన్యాచురల్గా ఉన్నటువంటిది ఉంటే, అమ్మో నా భార్య ఇటువంటి విషయాలను నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందేమో, సమయం కావచ్చు, తృప్తిపరచడం కావచ్చు, లేకపోతే రకరకాల పద్ధతులు కావచ్చు. దీనివల్ల ఒక రకమైనటువంటి గిల్ట్, ఇన్సెక్యూర్డ్ భావన మగవాళ్ళలో తలెత్తుతుందనేటువంటిది ఒక అధ్యయనంలో, అంటే ఒక స్టడీలో, సైకాలజీ స్టడీలో, ఎస్పెషలీ పార్న్ అనేటువంటి సబ్జెక్ట్లో ముఖ్యంగా ఆడవాళ్ళు అడిక్ట్ అయ్యారంటే మగవాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎస్, నాకు చాలా చాలా ఉండాలి అంటే ముఖ్యంగా ఆడవారికి నేచర్ ఏమిస్తుందంటే కొంత కంట్రోల్ అనేటువంటిది ఉంటుంది. సమాజాన్ని కూడా పట్టించుకుంటారు, పిల్లలను, కుటుంబాన్ని కూడా పట్టించుకుంటారు. విచ్చలవిడితనాన్ని కానీ లేకపోతే విశృంఖలత్వాన్ని కానీ అటువైపు వెళ్ళరన్నట్టు, కొంత బ్యాలెన్స్డ్గా ఉంటారు మగవారితో కంపేర్ చేస్తే. కానీ ఇలా అడిక్ట్ అయిపోతే, ఇలా చూస్తున్నారంటే, మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? ఆ విధంగా ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారా? అటువంటిది ఆయన కలిగిందేమో. ఎస్ అమ్మా, చెప్పండి. అలా ఏం లేదు సార్. ఇంకో విషయం చెప్పాలి సార్. చెప్పండి. అంటే ఈ మధ్యన మా ఆయన ఆఫీస్ టూర్స్ అని ఇట్లా బయటకు వెళ్ళడం ఎక్కువ జరుగుతుంది సార్. అసలుకే అవాయిడ్ చేస్తున్నారు, మళ్ళీ ఈ టూర్స్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇట్లా నాకు
ఇవి చూసినప్పుడల్లా ఏదోలా అనిపించి ఓకే, ఇప్పుడు ఆవిడకు కావాల్సినటువంటి భర్త నుండి కావాల్సినటువంటి ప్రేమ, ఆప్యాయత అండ్ ఆ బయోలాజికల్ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఫుల్ఫిల్ కాకపోతే ఆమె ఆలోచనలు కానీ ఇంకొక మగవాడి పైన ఇలా వెళ్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో అమ్మ మీరు కల్పన ఏమని చెప్తారు, ఏమని అడుగుతారు? యాక్చువల్గా పోర్న్ వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చూడటము అనేది మంచి విషయమే, అందులో తప్పేమీ లేదు పర్సనల్గా. కానీ అతనికి డాక్టర్ గారు అన్నట్లు కొన్ని సంకోచ భావాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. మీరు కూడా మనసు విప్పి ఎందుకు చూస్తున్నాను, ఏ పరిస్థితిలో అలా చూశాను, అలా ఎందుకు ఎడిక్ట్ అయ్యాను అనే విషయాన్ని స్నేహితంగా చెప్పడం వల్ల అతను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మా హస్బెండ్ ఇట్లా టూర్స్ కి ఎక్కువ వెళ్ళటం వల్ల తన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసినవి జరగకపోవటం వల్ల ఇంటి పక్కన అతనితో ఓకే, ఇల్లిసిట్ రిలేషన్ వచ్చింది మీకు. సంబంధం పెట్టుకున్నారు? అలా ఏం లేదు సార్, పెట్టుకుందామని అనుకుంటున్నాను. అలా ఒక 3-4 టైమ్స్ ఇంటికి కూడా వచ్చాడు మా హస్బెండ్ లేని టైంలోని. ఓకే, కానీ తనని నేను దగ్గర తీసుకోలేకపోయాను. నా మనసు ఎందుకో ఒప్పుకోలేదు. ఓకే, తప్పు చేస్తున్నానేమో అనిపించింది. ఈమె ఆలోచన అంటే న్యాచురల్లీ ఇప్పుడు బయోలాజికల్ నీడ్స్ అనేటువంటి ఫుల్ఫిల్ కాకపోతే మైండ్ అనేటువంటిది ఎప్పుడు అటు ఇటువైపు వెళ్తూ ఉంటుంది అన్నట్టు. అందుకే బాడీ మైండ్ ఆ హార్మోన్ అనేటువంటిది జీవితంగా మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే బయోలాజికల్గా ఆకలి వేస్తుంది అనుకోండి, మనకు బాగా ఆకలి ఇంకా మరింతగా అయిపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. చివరికి ఇక చనిపోదామని కూడా అనిపిస్తుంది, ఎవరైనా కొడదామని కూడా అనిపిస్తుంది. అందుకే ఆకలి ఉన్నప్పుడు మొదటి దశలోనే ఆ 1 to 10 ఉన్నటువంటి స్కేల్లో మనము మరీ 10 వరకు మనము అలానే వెయిట్ చేస్తే ఏమనిపిస్తుంది అంటే ఏది పడితే తినేసేస్తాము. అలా కాకుండా 5 to 6 మధ్యలో, అంటే 1 to 6 మధ్యలో మనకు ఆకలి వేస్తున్నప్పుడు మనం చూసి ఎంచుకొని నచ్చినది ఎలా తీసుకుంటామో మనకి ఇలా అవాయిడెన్స్ జరిగింది అనుకున్నాం, అంటే జీవితంలో బయోలాజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మైండ్ వెర్రితలలు కూడా వెళ్ళేటువంటిది ఉంటుంది. అందుకే నేను ఏమంటానంటే జీవిత భాగస్వామి యొక్క అవసరాలను ముఖ్యంగా గుర్తించాలన్నట్టు, కోరికలను కూడా తెలుసుకోవాలన్నట్టు, వాటిని అత్యవసర పరిస్థితుల్లోకి తీసుకురాకూడదు, డిమాండ్ చేసేంత వరకు తీసుకురాకూడదు. నీవు లేకపోతే ఇంకొక పక్కదారులు నేను వెతుక్కుంటాననేటువంటి వరకు లాగకూడదు. అందుకే తోడు నీడ అన్నారు. కాబట్టి ఇలా జరిగినప్పుడు చాలా సహజమమ్మ, ఇలా వస్తుంది. అది తప్పు పొరపాటు అనేటువంటి విధంగా కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి లా వచ్చిందంటే మనం ఎలా అయినా స్వేచ్ఛగా జీవించవచ్చు, కోరినటువంటి కోరికలను తీర్చుకునేటువంటి విధంగా ఒకవేళ సమ్మతం కన్సెంట్ అనేటువంటిది ఉంటే అనేటువంటి విధంగా చెప్తున్నారు. మేడం కూడా పార్న్ అనేటువంటిది ఇద్దరు భార్యాభర్తలు కలిసి చూడవచ్చు అంటే పార్న్లో వారి యొక్క శృంగారము ఒక మీరు యాక్టనే కాకుండా వారికి ఆ రొమాన్స్ అనేటువంటిది ఏ విధంగా ప్రేమను వ్యక్తీకరించాలి, ప్రీ అండ్ పోస్ట్ యాక్ట్ అనేటువంటిది ఏ విధంగా అనేటువంటిది కొంత చాలా చక్కగా చూపించేటువంటి పార్న్ ఉంది. అది భార్యాభర్తలు కలిసి చూస్తే తెలియని కోణాలు కూడా తెలుస్తాయి, తెలియనటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. చాలామందికి జీవితాన్ని అలానే గడిపేస్తుంటారు, కానీ దానిలో ఉన్నటువంటి ఆ రమ్యత, దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని మరింత తెలుసుకోవడానికి కొంత పార్న్, ఒక 10% ఆఫ్ ది పార్న్ హెల్ప్ చేస్తాయి. దాన్ని కలిసి చూడవచ్చు అంటున్నారు. అయితే ఏ రకంగా అంటే నీవు ఊహించకుండా, నువ్వు నార్మల్గా కాకుండా ఉన్నటువంటి అబ్నార్మల్ సీన్స్ ఉన్నాయి చూడండి, అవి చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనిషి ఇది పాసిబులేనా, ఇది నా భర్త దగ్గర కానీ నా భార్య దగ్గర కానీ దొరకడం లేదే, వేరే చోటికి వెళ్తే నాకు బాగుంటుందేమో అనేటువంటి విధంగా వెళ్ళిపోతారన్నట్టు. డోంట్ సీ ఎక్స్ట్రీమ్స్ పోకూడదు. అందుకని కూడా వీటికి అన్నిటికీ బ్యాన్ చేయటం జరుగుతుంది. ఇలాంటివి చూడడం వల్ల చాలా నేరాలు జరుగుతాయి. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి, కానీ అమ్మాయికి ఇంకా ఇన్నర్ కాన్షియస్ అనేది ఉంది కాబట్టి ఇలా చెయ్యకూడదు అని ఒక మైండ్ చెప్తోంది అమ్మాయికి. కాబట్టి ఇలాంటి దానిలోంచి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలమ్మా. ఏదైనా చెడు వినద్దు కనద్దు అని అంటారు, మాట్లాడద్దు. అమ్మా చెప్పు మేడం. ఒక్క నిమిషం మేడం. హలో, చెప్పు పూజిత. నాకు ఆర్జీవి అంటే ఇష్టం మేడం. ఓకే, రామ్ గోపాల్ వర్మ.
అంటే రామ్ గోపాల్ వర్మ చెప్తా ఉంటారు కదా, పాన్ వీడియోస్ చూడటం అంత ఆ, పెద్ద తప్పేం కాదు, నేరమేం కాదు అనేసి. ఉమ్, సో ఆ వేలో అయితే వెళ్ళలేదు. అలా చెప్పడం వల్ల ఒక్కసారి చూసాను. ఆ ఒక్కసారి చూడటం అనేది మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది. దీని వల్ల నా లైఫ్ రిస్క్ లో ఉందేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో కరెక్ట్ అందుకని అమ్మా, నేను మంచి మాట చెప్పు. కాంటాక్ట్ అయ్యాను. ఆయన రామ్ గోపాల్ వర్మ గారు రామోయిజంలో చాలా విషయాలు చెప్పారమ్మా. అయితే ఆయన తనదైనటువంటి జీవితానికి కొంత కిక్ అనేటువంటిది నాకు వోడ్కా ఇస్తుంది, ఉదయాన్నే చూసేటువంటి పౌర్ణ అనేటువంటి చెప్పారు. అవి తీసుకోవాల్సిన అవసరం లేదు, అదొక్కటి కాదు. అవి ఆయన చాలా వివాదాస్పదమైనవి. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఆ. మనం చాలా వరకు ఏం చేస్తామంటే అదే చేసేటువంటి ఇప్పుడు సెలబ్రిటీస్ చేసేటువంటి పొరపాటు ఏమిటంటే ఏం చెప్పాలో అనేటువంటిది అది జనరలైజ్ చేశారనుకోండి, వారు చెప్తారు, వారు అంతా నా ఇష్టం వచ్చినటువంటి నేను ఉంటాను, ఇది నా జీవితం అని చెప్తారు. కానీ మనం ఏం చేస్తామంటే సెలబ్రిటీస్ని చూసి, సెలబ్రిటీ అంటే ఎప్పుడు టీవీలో కనపడే వాళ్ళు, బాగా మాట్లాడే వాళ్ళు అనేటువంటిది కాదు, అందరికీ తెలిసినటువంటి వాళ్ళని కాదు. దోస్ హూ సెలబ్రేట్స్ లైఫ్ ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా జీవించాలనుకునేటువంటి వారిని, ఆ సెలబ్రేషన్ కోషంట్ ఉన్నటువంటి వారిని సెలబ్రిటీ అంటారు. ఆయన చాలా విషయాలు కూడా మంచిగా మాట్లాడతారు. అయితే మనకేమవుతుందంటే మనకు కొన్ని నచ్చుతాయి అన్నట్టు, అవి తీసుకుంటాము, పర్లేదు. నేను ఏమంటున్నానంటే మీరు పార్న్కు అడిక్ట్ అయ్యారనేటువంటి దాన్ని మీరు గమనిస్తే, దాని నుంచి బయటికి రావాలని అనుకుంటుంటే, అది మీ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే, మీ భర్తకు మీకు మధ్య గొడవలు పెంచుతూ ఉంటే తప్పకుండా దాన్ని దూరం చేయాలి. ఎందుకంటే ఇద్దరు కదా మీరు, సంసారం అంటే మీరు ఒక్కరే కాదు కదా, మిమ్మల్ని బేస్ చేసుకొని మీ పిల్లలు కూడా ఉన్నారు కదా. మీరు గొడవ పడుతున్నారంటే వాళ్ళు కూడా ఇవి తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. చెప్పండమ్మా. హలో సార్. చెప్తాలి. అంటే తను చాలా విషయాలు చెప్పాలే, కానీ నాకు ఎందుకో ఇదే కొంచెం తనలో నచ్చింది ఆంటీ, ఆర్జీవిలో. అదేమ్మా, చెడు అనేది తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. ఆ? మేబీ వాళ్ళు ఇంకా గొప్ప గొప్ప విషయాలు చాలానే చెప్పుంటారు, కానీ ఏదో ఇలాంటి వివాదాస్పదమైన మాటలతో కొంచెం జనాలు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తారు నీలాంటి వాళ్ళు. సరే, ఏదైనా నువ్వు కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యావు కదా, నేను చేస్తుంది రాంగ్, నేను ఇందులోంచి బయటికి రావాలి, దీనివల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అని తెలుసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇందులోంచి నువ్వు రాగలుగుతావు. ఆ విల్ పవర్ నీకు ఉంటుంది. కావాలంటే నీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావచ్చు. మీరు ఇందులోంచి ఈ సమస్యలోంచి బయటికి రావడానికి మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాము. అమ్మ, పాశ్చాత్య దేశాల్లో ఈ నీలి చిత్రాల ప్రదర్శన అనేది రాత్రి 10 గంటల నుంచి మొదలవుతుంది. కొన్ని దేశాలు అక్కడ లీగలైజ్ చేశాయి ఈ నీలి చిత్రాలని ప్రదర్శించడానికి. అన్ని ఛానల్స్కు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. రాత్రి సమయంలో పిల్లలంతా పడుకున్నప్పుడు భార్యాభర్తలు కలిసి చూసి ఆనందించే పద్ధతి అక్కడ ఉంది, ఆనందించే పద్ధతి ఉంది. కానీ అది మన భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధం కాబట్టి మన భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 292 తర్వాత 354 క్లాస్ డి వర్తిస్తుంది. క్లాస్ డి వర్తిస్తుంది. దాని ప్రకారంగా పనిష్మెంట్స్ ఉంటాయి. చెప్పమ్మా, ఏదో చెప్తున్నావు. సార్, ఇప్పుడు అసలు నా పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా నాకు అదే చూడాలని చూస్తున్నాను. యూ నీడ్ ఏ కౌన్సిలింగ్ మా. అది ఒక వ్యసనం లాగా మారిపోయింది మీకు. మీరు దాని నుంచి బయటపడాలి. ఒక పచ్చని సంసారంలో అది ఒక చిచ్చు రేపింది. సరే అమ్మా, ఎందుకంటే ఉన్న 5 వేళ్ళు కూడా వేరువేరుగా ఉంటాయి. మీరు ఆర్జీవి గారు చేస్తున్నారు కదా, నాకు కూడా వర్తిస్తుంది అనుకుంటే పొరపాటు. ఓకే, అది ఆయన యొక్క మనస్తత్వం, ఆయన జీవితాన్ని గురించి చెప్పారు. మనం మంచి తీసుకోవాల్సింది, మంచి మనకు అవసరమైనటువంటి, మంచి చెడు అనేటువంటిది లేదు, అంతా మన పర్సెప్షనే. నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తానమ్మా. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు పార్న్కు అడిక్ట్ అయ్యాము, దీనివల్ల మా భర్తతో గొడవలు తలెత్తుతున్నాయి, నాకు కూడా వేరే రకంగా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ను లీడ్ చేస్తే బాగుంటుందేమనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఒక చిన్న ఎక్సర్సైజ్ అమ్మా, దీన్ని మెడిటేషన్ కూడా అనవచ్చు. ఏదైతే చూడండి, మీరు 1-4 సార్లు చూసిన తర్వాత అది అడిక్షన్ ఎలా అయిందో, అడిక్షన్ను కూడా మనము సరి చేసుకోవచ్చమ్మా. మీ ఇంట్లో ఏదో వేస్ట్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అంటే వాడినటువంటిది, దాన్ని ఇలా పట్టుకోండి. దాన్ని పట్టుకొని చిన్నగా ఇలా, ఎస్ సార్, మీరు కూడా మేడం జస్ట్ ఊరికి మనం చూపిస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఎస్, హోల్డ్ దిస్ న్యూస్ పేపర్. ఇలా పట్టుకొని చిన్నగమ్మ దీన్ని ఇలా చింపుతూ రండి. ఇలా చింపుతూ ఉన్నప్పుడు ఇది మీరు ఒక్కరే చేయండి ఇంట్లో, ఎందుకంటే తెలియకుండా చూస్తున్నారు కదా,
తప్పు అనేటువంటి భావనతోనే చూస్తున్నారు, అది తప్పేమో అనేటువంటి దాంతో చూస్తున్నారు. ఇక్కడ మీరు దానికి ఆపోజిట్గా చేసేటువంటి ఒక చిన్న టెక్నిక్ చెప్తున్నానమ్మా. ఇలా అంటున్నప్పుడు మీరు ఆ ఆలోచనను, ఆ అలవాటును మీ జీవితంలో నుంచి చించివేస్తున్నారు అన్నట్లుగా తీసేసేయండి. చిన్న చిన్న ముక్కలుగా అలా చేయండి అమ్మా. కొద్దిసేపు మనకు దేవుడు అంతటా ఉన్నాడని తెలుసు, అయినప్పటికీ కూడా విగ్రహంలో ఉన్నాడని నివేదించుకుంటాం కదా, చెప్పుకుంటాం కదా. ఒక మనసు ఒక చోట కేంద్రీకృతం చేసి ఏదైతే నెగిటివ్ ఆలోచన వస్తుందో దాన్ని చింపేస్తే, దాన్ని వదిలించుకుంటే ఇలా చేయండి. కొంతమందికి స్మోకింగ్ అడిక్షన్ ఉంటుంది, లేకపోతే ఆల్కహాలిజం ఉంటుంది, లేకపోతే వాడిట్టా వీడిట్టా అనేటువంటి కబుర్లు చెప్పేటువంటి అలవాటు ఎక్కువగా ఉంటుంది, చాటింగ్, సెల్ ఫోన్, ఏదైనా కానీ దాన్ని అంతా ఇలా చించేస్తున్నట్టుగా చూడండి. మీ విషయంలో పోర్న్ అడిక్షన్ చూడండి, అది తప్ప ఒప్ప అనేటువంటిది మీకే తెలుస్తుంది. ఇలా 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 చింపుతూ ఉంటే మీ జీవితంలో నుంచి అది వెళ్ళిపోతున్నట్టుగా మీరు కొంత ఎక్సర్సైజ్ చేయండి అమ్మా. నేను పూజిత ద్వారా అందరికీ ఒక చిన్న మెసేజ్, ఇలా ఈ చిన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఇలా పీసెస్గా మనం అంతా కూడా దాన్ని చింపుతూ ఉంటే చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకే సొల్యూషన్ వస్తుంది. చిచి దీనికి నేను అడిక్ట్ అయిపోయానే, దీని నుంచి ఇలా బయటికి రావాలనా అని మన లోపల నుంచే సొల్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇన్నర్ చైల్డ్ వర్క్ టెక్నిక్ సైకాలజీలో. అంటే కొంతమంది ఈమెకు అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ చూసేటువంటి వాళ్ళకు మాత్రము ఇది ప్రాక్టీస్ చేస్తే అది మీకు ఎటువంటి అడిక్షన్ ఉన్నా, అమ్మ పూజిత చెప్పుతల్లి, దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చెప్పమ్మా. అంటే సుప్రీంకోర్టే చెప్పింది కదా సార్, పెళ్ళై వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే అదేం పెద్ద నేరం కాదు, తప్పు కాదు అనేసి. హలో, ఏ కేసులో చెప్పిందమ్మా సుప్రీంకోర్టు? అలా ఎప్పుడు చెప్పలేదు సుప్రీంకోర్టు. అప్పుడెప్పుడు చెప్పింది కదా మేడం. లివింగ్ రిలేషన్ని ఓకే అంది. అది ఏంటి, పెళ్ళయి మళ్ళీ వేరే వాళ్ళతో లివింగ్ రిలేషన్ కాదు. పెళ్ళి కాకుండా ఒక ఆడమగ కలిసి ఉండొచ్చు అనే దానికే లివింగ్ రిలేషన్ అని పేరు. పెళ్ళయి మళ్ళీ ఇంకొక అతనితో ఉంటానని కాదు. అడల్టరీ అనేదాన్ని ఒక క్రిమినల్ అఫెన్స్గా తీసేసింది అంతే. బట్ అది డైవోర్స్కి గ్రౌండ్ అవుతుంది. ఇప్పుడే ఆల్రెడీ నీ భర్త నువ్వు పోర్న్ వెబ్సైట్ చూస్తున్నావని మనసులో ఏదో పెట్టేసుకొని నీకు దూరంగా ఉంటున్నాడు. అలాంటిది నువ్వు ఇంకా వేరే ఎఫ్ఐఆర్ కూడా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనే తప్పు. అందుకే ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. దొరకనంత వరకు అందరూ దొరలేనమ్మా. నువ్వు ఇందులోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని దీన్ని ఇంకా చేయలేకపోతున్నాను మేడం, నా వల్ల కావట్లేదు. అందుకే కదమ్మా మేమున్నాము. ఇప్పుడు మన సైకాలజిస్ట్ డాక్టర్ హరికుమార్ గారు ఉన్నారు, మీరు ఒక రోజు రండి, మీకు మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి మిమ్మల్ని నార్మల్గా చేస్తాం. మీరు ఇంకా మంచి ఇదిలోనే ఉన్నారు, దారిలోనే. అందుకే మీకు ఒక ఇన్నర్ కాన్షియస్ అనేది ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తోంది. కాకపోతే ఆ బ్యాడ్ని ఇంకా కొంచెము స్ట్రాంగ్గా చేసుకోవడానికి మీరు ఇంకేదేదో ఆలోచిస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవి ఇవని. ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇలాంటివి చెప్పలేదు మేడం. చెప్పమ్మా. అంటే ప్రజెంట్ ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ లేరు మేడం, నాకు బాగా ఇబ్బంది అవుతుంది. నేను వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందామని అనుకుంటున్నాను. చూడమ్మా, ఇలాంటప్పుడే మెడిటేషన్ లాంటివి చెయ్యాలి. మంచి పుస్తకాలు చదవాలి. నీకు అలా అనిపించింది అనుకో, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఫ్రెండ్స్తో చాటింగ్ చెయ్యి, నీ క్లాస్మేట్స్తో వాళ్ళతో. ఇందులోంచి బయటికి రావాలి. నువ్వు బిజీగా పెట్టుకున్నావు అనుకో నీ మనసుని, ఇందులోంచి నువ్వు బయటికి రాగలుగుతావు ఖచ్చితంగా. ఒక చిన్న విషయం అమ్మా, ఒకవేళ సరే మీ నైబర్తో మీరు కలవాలనుకుంటున్నారు, ఓకే కలిశారు. కలిసిన తర్వాత ఆయన ఆ వీడియోస్ కానీ ఏదైనా సీక్రెట్ కెమెరాస్ పెట్టేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే, సెకండ్ పాయింట్, ఒకవేళ ఈ విషయం మీ భర్తకు తెలిస్తే, పొరపాట్లో మీరు అక్కడ ఇంట్లో ఉన్నటువంటి సమయంలో, ఇద్దరు ఉన్నటువంటి సమయంలో సొసైటీకి తెలిసిందనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? ఇట్లా ఆలోచించడం ద్వారా కాన్సిక్వెన్సెస్ మనం అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే పొరపాట్లు చేయమన్నట్టు. అందరూ పొరపాట్లు చేస్తారమ్మా, ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలియక. పిల్లవాడు అనుకుంటాడు ఫెయిల్ అయితే ఏముంది మళ్ళీ చదువుదాముదే అనుకుంటాడు అన్నట్టు. కానీ నువ్వు ఈ రోజు ఫోన్ అలానే మీరు కూడా అడుగుతున్నావు అంటే నువ్వు ఇంకా ఒక ఇది తప్ప ఒప్ప అనే సందిగ్ధంలో ఉన్నావు. కాబట్టి మేము ఖచ్చితంగా నీకు ఏది తప్పు ఏది ఒప్పో చెప్తున్నాము.
చెప్పమ్మా పూజిత, ఇది ఒక చివరి ప్రశ్న మేడం. చెప్పండి. అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను, కానీ నేను కన్సీవ్ అయ్యాను మేడం. కన్సీవా? ఆల్రెడీ కన్సీవ్ లో ఉండి కూడా నువ్వు కన్సీవ్ అయ్యిండి కూడా ఇలాంటి ఆలోచన పెట్టుకుంటున్నావా? నేను ఒక సజెస్ట్ చేస్తానమ్మా, మీరు ఎక్కువగా పాన్ చూసుకునేటువంటి సమయంలో అటువంటి ఆలోచనలు వస్తుంటే మిగతా పిల్లవాడు పుట్టబోయే పిల్లాడిని ఎట్లా పెంచాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా నీ ఆరోగ్యం కాపాడుకోవాలనేటువంటి చూస్తూ ఉండు. ఎందుకంటే చెడు ఆలోచనలు పోవాలంటే దానికి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మంచి ఆలోచనలు అక్కడ తీసుకురావాలన్నట్టు అంతే. హలో సార్, చెప్తాను. చెప్పమ్మా. అందుకే ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయలేకనే నాకున్న సమస్యను మీ దగ్గరికి అందుకే మనం తెలియజేయాలి ఇంకా అని. మంచి దారిలోనే ఉన్నావు. You are లేకపోతే still at the good stage. ఈ పాటికి నువ్వు ఆ పని చేసేసి ఉండేదానివి. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీకు ఇంకా తెలుస్తోంది ఇది తప్పు నా కదా. సమస్యకు పరిష్కారం చెప్పండి మేడం, ఏదో ఒకటి. మంచి వీడియోస్ చూడమ్మా. మంచి వీడియోస్ చూడు, నువ్వు పుట్టబోయే బిడ్డ కోసం మంచిగా ఆలోచించు. ఇది మదర్హుడ్ అనేది చాలా 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 గొప్ప విషయం. అది దాని గురించి నువ్వు చూడు, పిల్లల్ని ఎలా పెంచాలి, కన్సీవ్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ వాచ్ వీడియోస్ అమ్మా. మీ అమ్మతో పంచుకో. నీకు కలుగుతున్నటువంటి ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కలుగుతున్నటువంటి మంచి స్పందనలు ఉంటాయన్నట్టు వాటన్నిటిని పంచుకుంటుంటే అమ్మ కూడా నీకు ఎన్నో విషయాలు చెప్తుంది. ఇంకా తోటి స్త్రీలు అమ్మలక్క కబుర్లు కాదు మాట్లాడాల్సింది, ఈ విధంగా ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేటువంటి ఉంటాయి చూడు తల్లి, అవి మాట్లాడుతుంటే ఏమవుతుందంటే మంచి విషయాల్లో మనసును గడుపుతూ ఉంటే పుట్టబోయే ఏవైతే బిడ్డ మనకు అనవసరమైన విషయాలు ఉన్నాయి కదా, అది పార్న్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయమ్మా. చీకటి ఉన్న చోట చీకటి పరిష్కారంగా అది చేయాల్సింది. వెలుగు తీసుకొస్తే ఆ చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పూజిత, నువ్వు ఎంతవరకు చదువుకున్నావమ్మా? నేను 10th క్లాస్ చదివాను సార్. 10th క్లాస్ వరకు చదివారు. ఓకే, 10th క్లాస్ వరకు చదువుకున్నారు కాబట్టి మీరు పుస్తకాలు చదివే జ్ఞానం ఉంది మీలో. మీరు మంచి మంచి పుస్తకాలు కొనుక్కొని ఆ పుస్తకాలు చదవటంలో మీ యొక్క సమయాన్ని గడిపేసేయండి. మీరు మంచి మ్యూజిక్ వినండి. మీరు మంచి మ్యూజిక్ వినండి. మంచిగా ఆర్జీవీ బుక్స్ తీసుకోవచ్చా సార్? ఆర్జీవీ బుక్స్ ఆయన చదివినటువంటి అయాన్ రాండ్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది ఆయనకు మోటివేషనల్ స్పీకర్స్, ఆయన గురువుస్ ఉన్నారండి. ఆయన కూడా చదవండి, ఒక్కరేని కాదు. ఎందుకంటే మనము అందరివి చదవాలి. మనకు జీవితానికి ఏది అప్లై అవుతుందో మనం చూడాలి. సాధ్య అసాధ్యాలు, ఇప్పుడు వెస్ట్రన్ బుక్స్ చదువుతాము, ఇష్టం వచ్చినట్టు ఉండమని అవి బుక్స్ చెప్తాయి అనుకోండి, ఇక్కడ మనకు వీలవుతుందా? అక్కడంతా పిజ్జాలు బర్గర్లు తింటారన్నట్టు. ఆ బుక్స్ చూసినప్పుడు మనం పిజ్జాలు బర్గర్లు ఇక్కడ కూడా నేను తింటాను అంటే మన యొక్క ఎన్విరాన్మెంట్కు, మన యొక్క కల్చర్కు, మన యొక్క నేచర్కు ఏదైతే సరి అవుతుందో ఆ విధంగా మనం అప్లై చేసుకోవాలి. హలో చెప్పమ్మా. సార్, నేను ఆర్జీవీ సమర బుక్స్ చదువుతాను సార్. తప్పకుండా అమ్మా, చదివిన దాంట్లో మంచి విషయాలు. ఎందుకంటే ఎవరైతే ఇతరులకు మంచి విషయాలు తెలియజేస్తారో వారి లోపల ఏముంటుందో తెలుసా? అందరూ కూడా మనం ఏమనుకుంటామంటే ఆర్జీవి ఆయన నిర్భయంగా చెప్తాడు, ఏదైనా చెప్పేస్తాడు, ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తాడు, ఆయనకు ఒక నీతి పద్ధతి అనేటువంటిది ఏదీ లేదు, ఆడవారితో అసభ్యంగా ఉంటాడు, ఇవన్నీ చూపిస్తారు. కానీ ఆయన నాకు ఇది వీలవుతుంది, దేవుడు అవసరం లేకుండా కూడా నేను ఉన్నాను, హాయిగా ఉన్నాను, నేను ఎక్కువగా తినను, నేను వోడ్కా ఒకటి తాగుతాను, అయినా కూడా నా యొక్క శరీరము బాగుంది. అంతేగాని అందరికీ వోడ్కా తాగమని కాదు దాని అర్థము. నేను ఈ విధంగా ఉన్నాను, మీకు ఏది అవసరమో అది చూసుకోమంటున్నారే తప్ప మీరు చదవండి అమ్మా, బుక్స్ చదవండి. చెప్పమ్మా. హలో చెప్పు పూజిత. సార్, మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం నన్ను కొంచెం ఆలోచింపజేశాయి. థ్యాంక్ యూ సార్. మీ టీమ్ కి థ్యాంక్ యూ సార్. హిట్ టీవీకి థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ అమ్మా. ఇక్కడ ఈ సునిశ్చితమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే గైడ్ లేకపోతే, మనకు ఒక మోటివేటర్ లేకపోతే ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు. ఆ మనసును నియంత్రించకపోతే ఏమవుతుందంటే అటువైపు ఇటువైపు వెళ్తుంది. ఈరోజు మన కల్పన గారు చెప్పిన, వేణుగోపాల్ గారు చెప్పిన, నేను చెప్తున్నా కూడా ఒకటే అంటున్నా, మీ జీవితం మీది. మీ జీవితానికి ఏం అవసరమో చూడండి, పక్క వాళ్ళ చేత ఈజీగా ప్రభావితం కావద్దండి. ఇప్పుడు అందుకే అంటుంటారు, చదువుకుంటే డాక్టర్ ఇంజనీర్ అవుతారు కాబట్టి అదే కావాలని, మిగతావి ఏవీ లేవని కాదు. జీవితంలో హోప్ ఉంటుంది. ఎప్పుడైతే మన గురించి మనము ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటే మనకి ఏది సూటబుల్లో అర్థమవుతుంది. అది ఆహారమైనా కావచ్చు, ఆలోచన జీవన విధానమైనా కావచ్చు, అందరికీ ఒకే రకమైనటువంటి ఫ్రెండ్స్ ఉంటారు,
ఒకే రకమైనటువంటి రోల్ మోడల్స్ ఉంటారనుకుంటే పొరపాటు. మనం ఎంచుకోవాలి, మన జీవితం మనది. ఎందుకంటే చివరిలో నా జీవితం నేను జీవించలేకపోయానే అని అనుకోకూడదు. పక్కదారులు ఎప్పుడూ ఉన్నాయి, రహదారి చాలా ఈజీగా ఉంటుంది. అందుకే అంటారు మన పెద్దలు కానీ పెద్దల మాట వినాలి, లేకపోతే మంచి ఎక్స్పర్ట్స్ వారి సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే అడ్డదారులు మనసు తొక్కేది అది జరుగుతూ ఉంటుంది, రహదారి మార్గాన్ని సూచిస్తుంది మన ఈ కొత్త బంగారు లోకం. కాబట్టి వీరి నుంచి మనము మన జీవితాలను మనము ఒక మంచి గైడ్, అది పుస్తక రూపంలో కావచ్చు, మంచి సంగీతం కావచ్చు, లేకపోతే మంచి ఆర్ట్స్ నేర్చుకోవడం కానీ, లేకపోతే మంచి వ్యక్తులను కలవడం కానీ ఇటువైపు పెడితే, అందుకే అంటారు చెడు నుంచి దూరం వెళ్ళాలంటే మంచిని ఆశ్రయించాలి. హౌ యు లీవ్ అనేటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది హౌ మచ్ ఐ హ్యాడ్ టు హ్యావ్ అనుకుంటారు, ఎంత గొప్పగా ఉండాలి అనుకుంటారు. ఎంత నీవు ఆ కంపెనీ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనం అంతా ఆలోచించాలని. ఎస్ కల్పన గారు, యువర్ ఫైనల్ వర్డ్స్. హరికుమార్ గారు చెప్పినట్లు చెడుని పక్కకు తీసేయాలి అంటే మంచిని తీసుకోవాలి. ఇప్పుడు పూజితకున్న సమస్యలో ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని కూడా చెప్తుంది కాబట్టి ఆ అమ్మాయి ఆ బాబు కోసమో పాప కోసమో అయినా సరే ఇందులోంచి బయటికి రావడానికి ఒక మంచి మ్యూజిక్ వినడమో, మీరు చెప్పినట్టు మంచి పుస్తకాలు చదవడమో, నాకు తెలిసి సుందరకాండ వినమంటారు ప్రెగ్నెంట్ లేడీస్. సో అలాంటివి ఏదన్నా చేయడం వల్ల ఆ అమ్మాయి ఇందులోంచి ఖచ్చితంగా బయటపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఫోన్ చేసి నేను ఇది చెయ్యొచ్చా అని అడుగుతుందంటేనే ఆ అమ్మాయి ఇంకా ఒక గుడ్ కాన్షియస్లోనే ఉంది. సో ఒకవేళ అవసరమైతే మళ్ళీ కూడా మనం ఆ అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయిని అందులోంచి బయటికి తీసుకురాగలుగుతాము. జీవితము జీవించటానికే అంటారు, కానీ ఉన్నతంగా జీవించటం గొప్పతనం, గౌరవంగా జీవించటం, సమాజంలో గౌరవంగా జీవించటం గొప్పతనం. అటువంటి గౌరవమైన జీవితాన్ని గడపాలి, కానీ పందుల్లాగా బురదలో పొరలాటం కాదమ్మా జీవితం. ఎవరో చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు అని కాదు. వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ఏదో సమాజంలో ఒక ఇది తీసుకురావాలి, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ఏవో చెప్తారు. అవన్నీ గుడ్డిగా నమ్మకూడదు. మన జీవితం మన చేతుల్లో ఉంది. మీరు వివాహిత, మీరు జీవితాన్ని మీ భర్తతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పినారని చెప్పి పక్కదారులు పోవద్దమ్మా, తప్పు అది. జీవితాన్ని జీవించండి హాయిగా, హ్యాపీగా. మీరు ఒకరు కాదమ్మా, ఇద్దరు ఇప్పుడు. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ బేబీ. Baby. మీ ఆలోచనలు కానీ మీ మాటలు కానీ, ఎందుకంటే మీరు నా భర్త ఇప్పుడు దూరంగా పెడుతున్నాడు అని అంటున్నారు, కానీ మీరు ఒక చక్కని బిడ్డకు జన్మనిచ్చారనుకోండి, నా పిల్లం బంగారం అని ఆయనే దగ్గరికి వస్తాడు. దాని మీద ధ్యాస పెట్టండి. ఎస్, గుడ్. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ మరి ఒక సమస్యతో, ఎందుకంటే సమస్యలో ఉన్నటువంటి వాళ్ళకు వారికి తెలియదు సొల్యూషన్. ఇలా కొత్త బంగారు లోకాన్ని ఆశ్రయిస్తే చాలామంది ఎస్ సార్ వీ గాట్ సొల్యూషన్స్, ఇంత ఈజీగా మాకు సొల్యూషన్ దొరుకుతున్నాయే అటువంటి వారు ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు మేము ఇంత సమయం చూడండి, నేను ఒక సర్జన్గా, సైకాలజిస్ట్గా ఉన్నారు, మేడం హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు, సారు చాలా బిజీగా చాలా 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 వర్క్స్లో ఉన్నారు. సో అయినప్పటికీ మీలో ఆ స్పార్క్ ఆఫ్ హ్యాపీనెస్ మీలో కలుగుతుందని మేమంతా కొంత సమయం ఎక్కువైనా కూడా మీతో గడుపుతున్నాం. మీరు కూడా మా కుటుంబం అన్నటువంటి నేపథ్యంలో మా వంతు సహాయాన్ని, మా వంతు సలహాలను, సమాధానాలను అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మరింత చేయడానికి హిట్ టీవీ ఛానల్ ఉంది మీకోసం.